హలో ఫ్రెండ్స్, మీరు చూసే ఫామ్ వచ్చేసరి మనకు ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా నిడుముక్కల అన్న ఏరియాలో మనకి ఫామ్ అనేది ఉంది. ఇక్కడ మనకు మార్చల్ల జాతికి సంబంధించిన 300 పొట్టేళ్ళు అనేటివి అమ్మకానికి ఉన్నాయి. కావాలనుకున్న వాళ్ళు మనకు స్క్రీన్ మీద 2 నెంబర్లు కనిపిస్తున్నాయి. ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు. అంటే ఈ 300 పిల్లలు అమ్ముడుపోయినాక మళ్ళీ అక్కడ ఉండవు అనేది కాదు. సంవత్సరం మొత్తం మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా నిడుముక్కల అన్న ఏరియాలో మనకు ఈ 300 మార్చల్ల జాతికి సంబంధించిన పొట్టేళ్ళు అనేవి ఉన్నాయి. ఈ ఫామ్ 365 రోజుల నుంచి సప్లై చేస్తూ ఉంటుంది. సో ఏజ్ ఇది అనేది ఏమి ఉండదు. సో మీకు 10 కావాలన్నా, 15 కావాలన్నా, 1 కావాలన్నా, అలాగే మీట్ షాప్ కూడా ఓన్ వాళ్ళదే ఉంది. సో మీకు ఎలా కావాలని కానీ ఇస్తారు. మీరు బల్క్ మీద బక్రీద్ వస్తుంది కాబట్టి 150 కావాలన్నా కానీ మనకు సప్లై అనేది చేస్తారు. ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాల్ చేయండి. అడ్రస్ ఆంధ్రప్రదేశ్ గుంటూరు డిస్టిక్ నిడుముక్కల అన్న విలేజ్ నుంచి ఉన్న ఈ 2 నెంబర్లు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తున్నాయి. ఆ నెంబర్స్ కాల్ చేయండి. ఇది ఓన్లీ మార్చల్ల జాతికి సంబంధించిన వాళ్ళకి సంబంధించిన నెంబర్లు ఇవి. సొంత వీడియో వేరేది వస్తుంది, దానికి సంబంధించిన నెంబర్ వేరేది వస్తుంది. థ్యాంక్ యూ అండి. हाय फ्रेंड्स, मैं हूं अली खान. आप देख रहे हैं अली खान के आर के चैनल. जो भी पहला बार अपने चैनल का है प्लीज़ सब्सक्राइब करने का. ఫ్రెండ్స్, నేను మీ అలీ ఖాన్. మీరు చూస్తున్నారు అలీ ఖాన్ కే ఆర్కే ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా గూడూరు టౌన్లో అనేట్టున్నాం. ఈ సంత ప్రతి శుక్రవారం రోజు తెల్లారుజామునే జరగాల, కానీ ఇప్పుడు గురువారం రోజు రాత్రి స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు 12 గంటలు అయింది, టైం 12:40 ఏమో అయి ఉంది. 12:40 అయింది. 9-10 గంటల నుంచే సంత స్టార్ట్ అయిపోతుంది. సో ఈరోజు మార్కెట్లో పొట్టెల పిల్లల ధరలు ఎలా ఉన్నాయనేది అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. అలాగే సన్న పిల్లలు కూడా బాగానే వస్తున్నాయి. ఇవి 3 నెలల పిల్లలు అలాంటివి ఎక్కువ మంది అడుగుతున్నారు. ఈ బయట పల్లెల్లో అయితే అసలు దొరకటం లేదండి, సంత లోపల మాత్రమే దొరుకుతున్నాయి. అది గుర్తుపెట్టుకోండి. అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా గూడూరు టౌన్. ప్రతి గురువారం రోజు రాత్రి 10 గంటలకి 9 గంటలకి అట్లా సంత స్టార్ట్ అయిపోతుంది. రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్ నుంచి ఒక 7-8 కిలోమీటర్ల దూరంలో అయితే మీకు సంత ఉంటుంది. సో ఆ పిల్లలు అమ్మకుండా ఆగిపోతే పొద్దున తెల్లారుజామున దాకా ఉంటున్నాయి, లేదంటే రాత్రిలోనే అమ్ముడిపోతున్నాయి. ఈరోజు అమావాస్య అంటున్నారు. తమిళనాడు వ్యాపారం అయితే ఏం కనిపించడం లేదు సంతలో. వచ్చిన బళ్ళన్నీ అటుపక్క ఒంగోలు పిల్లలు ఉంటాయి, అది పార్ట్ 2 కింద వీడియోలో పెడతాను. అటుపక్క పిల్లలన్నీ ఆగిపోయినాయి. ఇవన్నీ 3 నెలలు 4 నెలల పిల్లలు. ఇవి 2 నెలలు 3 నెలల పిల్లలు. ఇలాంటి పిల్లలు చాలానే వచ్చున్నాయి. ఒక్కొక్క దాని గురించి చెప్పుకుంటూ పోతాను. నా పర్సనల్ ఫీలింగ్ అండి. ఒకప్పుడు మనం ఈ సంతలో 15,000 16,000 కొన్న పిల్లని ఈరోజు 23,000 24,000 అంటున్నారు. బేరం చెప్పడమే 23-24,000 అంటున్నారు. అంత దూరంలో ఉంది బేరము. ఒకసారి వెళ్ళి చూసుకొని వద్దాం. ఈ పిల్లలు స్టార్టింగ్ ఇక్కడ కొన్ని పిల్లలు బాగానే కనిపిస్తున్నాయి, వాటిని అడుగుదాం. సో ఫస్ట్ ఆ బ్యాచ్ తోటి స్టార్ట్ చేద్దాం, ఎన్ని పిల్లలు ఉన్నాయనేది. సో ఈ పిల్లలు కూడా బాగున్నాయి. సో 10-15 పిల్లలే ఉన్నాయి. ఒక 4 నెలలు 5 నెలల వయసు ఉంటాయి, 4-5 నెలల వయసు ఉంటాయి ఇది. సో ఒకసారి అడిగి తెలుసుకుందాం ఏం బేరం చెప్పినారనేది. 4-5 మంత్స్గా ఏజ్ అయిపోయి. సో ఇక మీద వీడియోలు మాధవ్ తమిళంలో రెడీ చేశాడు. అవి అతని వల్ల కూడా కావటం లేదు. ఇప్పటికి అర్థమైంది ఎందుకు వీడియోలు చేయటం లేదు నేను తమిళ్లో అనేసి. ఇప్పటికి అర్థమైంది అతనికి. సో లెటర్స్ రాసి పెట్టడానికి ట్రై చేస్తాను. మ్యాక్సిమం ధరలు స్క్రీన్ మీద రాసి పెట్టడానికి ట్రై చేస్తాను. సో ఈ 10 గురించి అడిగేసి స్టార్టింగ్ వెళదాం మనం. ఈ బ్యాచ్ ఎంత చెప్తున్నారు అడుగుదాం. ఏం చెప్పినారు బాబాయ్? 18,000 का दाम है भाई. इसका 18,000 का दाम बता रहे. जोड़ा 18,000. ఇది ఇలాగా స్క్రీన్ మీద రాసేస్తాను. వీటి బరువు విషయానికి వచ్చేటప్పటికి 15 కేజీలు యావరేజ్ మీద లైవ్ వెయిట్ ఉంటుంది. సో 15 కేజీస్ యావరేజ్ లైవ్ వెయిట్. సో ఈ పిల్ల కూడా మనకు ఒక 15 కేజీస్ అబౌవ్ అనేది ఉంటుంది. సో అక్కడ ఒక 4-5 సన్నాలు ఉన్నా కానీ మిగతా అన్నీ బాగానే ఉన్నాయి. ఒక 18 కేజీల రేంజ్లో ఉంటాయి లైవ్ వెయిట్ వచ్చేటప్పటికి. 18 కేజీల రేంజే ఉంటుంది. బాబాయ్ ఎలా ఉన్నారు, బాగున్నారా? చూద్దాం. 18 కేజీస్ లైవ్ వెయిట్ ఉంది. ఇక్కడ నుంచి కొద్దిగా సన్న పిల్లలు ఉన్నాయి. ఏం అడుగుతారో చెప్దాం. ఏం చెప్పినారు? 24,000 అనేది బేరం చెప్పినారండి. 24,000 అనేది ఆస్కింగ్ ప్రైస్. 18 కేజీస్ లైవ్ వెయిట్ పిల్ల, 18 కేజీల బరువు ఉండే పిల్ల 24,000 అనేది బేరం చెప్పినారు. బేరాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి. సో చూద్దాం. ఇంకొక బ్యాచ్ నాకు తెలిసినంత వరకు సంతలో ఈ బ్యాచ్ మంచి ధరకు మామూలుగా ఏం జరుగుతుంది అంటే ఇక్కడ. నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు బ్రదర్? బాగున్నారు. బుచ్చి దగ్గర పిచ్చాటూర్. ఓకే, కాళహాస్తి. సంతోషం, మళ్ళీ కలుద్దాం. సో సంతలో ఎలా జరుగుతుందంటే ఇప్పుడు ఈ 10 పిల్లలు ఒక అతను తెస్తాడు, ఈ 10 పిల్లలు ఇంకొక అతను తెస్తాడు. ఈ 2 కలిపి ఒకే వ్యక్తి కొంటారు. అలా కట్ట చేసి పెట్టుకుంటారు.
సో నేను ఒక పార్టీని ఈరోజు తీసుకుని వస్తే ఈ 10 పిల్లలు వచ్చేసి 15,000 అన్నాడు. నాకు మాట వరుసకు చెప్తున్నా 15,000 అన్నాడు ఈ 10 పిల్లలు. ఆ కొనే వ్యక్తి వచ్చేసి 15,000కి ఎవరు కొంటారు ఇది అది అని చెప్పి మాట్లాడి వెళ్ళిపోయారు. ఇది 15,000కు ఇక్కడ ఉండేవాళ్ళు కొనేసి ఇంకొక జత కలిపేసి దాంట్లో 19,000 అంటున్నాడు ఒకే మాట. ఆ 19,000 చెప్పిన దగ్గరకు పోయి మళ్ళీ అక్కడ బేరం చేస్తున్నారు. అమ్మేవాళ్ళు కూడా ఎవరైతే డైరెక్ట్గా ఫార్మర్ వస్తున్నారో అతనికి ₹1 తక్కువ ఇవ్వటం లేదు. కొనేవాళ్ళు కూడా స్వామి ఇతను డైరెక్ట్గా తీసుకుని వచ్చాడు ఇతని దగ్గర కొనండి అనేసి నాలాంటి వాళ్ళు చెప్తా ఉంటే వాళ్ళు ఆ మాట నమ్మటం లేదు. మళ్ళీ వాళ్ళు పోయి బేరగాళ్ళ దగ్గరే కొంటున్నారు. సో అలాగా ఈరోజు ఒక బెస్ట్ బ్యాచ్ అయితే నాకు అమ్ముడిపోయింది. ఒక్క 5 నిమిషాల ముందు నేను వచ్చి ఉంటే నేను కొనేవాడిని. సో ఈ పిల్లలు చూద్దాం. ఈ 3 నెలలు 4 నెలల పిల్లలు. ఇవి ఎక్కువ అడుగుతున్నారు. 3 నెలలు 4 నెలల పిల్ల. ఇది 12-13 కేజీల బరువు ఉంటుంది, ఎక్కువ ఉండదు. 12-13 కేజీస్. ఇక్కడ వచ్చేటప్పటికి ఒక 12 కేజీలు కూడా ఉంటుంది. ఏం చెప్పినారన్నా? 15,500 ఆస్కింగ్ ప్రైస్. 15,500. 12-13 కేజీస్ లోపలే బరువు అనేవి ఉంటాయి. 12-13 కేజీస్ బిలో లైవ్ వెయిట్. 15,500. సో ఈ పిల్ల పర్వాలేదు, బరువు ఉంది. సో వెనకాల ఉండే పిల్లలన్నీ ఈ కడప ఏరియా పిల్లలు. ఇవి వెనకాల ఉండే పిల్లలు. సో పెద్ద సైజు మాంసానికి ఉన్నట్టున్నాయి. ఒక 20 కేజీలు 22 కేజీలు అలా ఉంటాయి. ఈ ముందు ఉండే పిల్లల్లో ఒక పిల్ల కొద్దిగా తక్కువ ఉంది. మిగతా పిల్లలన్నీ ఇవి కూడా 18 కేజీలు. ఇక్కడికి వచ్చాక ఒక 15 కేజీలు. 4 పిల్లలు డిఫరెంట్గా ఉన్నాయి. మిగతా పిల్లలు ఓవరాల్గా ఒక 19 కేజీలు అట్లా లైవ్ వెయిట్ అనేది ఉంటాయి. ఇవి ఈ వెనకాల ఉండే పిల్లలు మాత్రం కడప పిల్లలు. ఇవి ఏం చెప్పినారు నా బ్యాచ్? 24,000 అనేది జత చెప్పినారు. యావరేజ్ మీద ఒక 19-20 కేజీలు దాకా ఉండొచ్చు. 24,000 అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్పినారు. అందులో ఇవి వేరే బ్రీడ్, నెల్లూరు జుడిపి అయితే కాదు, ఇది వేరే బ్రీడ్. సో ఇవి వచ్చేసి నెల్లూరు జుడిపి. దీంట్లో 4 పిల్లలు సన్నాయి, మిగతా అన్ని యావరేజ్ మీద బాగానే ఉన్నాయి. 24,000 అనేది ఆస్కింగ్ ప్రైస్. సో ఈ పిల్ల బాగుంది. ఇది ధర ఎంత చెప్తారో అన్నని అడిగి కనుక్కోవాలా. పిల్ల అయితే బాగుంది. ఇది పిల్ల ఉంది, పొట్టేళ్ళు ఉంది. దీంట్లో 2 రకాలు కలిసి ఉన్నాయి. సో ఇక్కడ ఈ వెనకాల బ్యాచ్ వరకు మాట్లాడుతున్నాను. వెనకాల తాడు విషయానికి వస్తే సో మొత్తం ఒకే వయసు పిల్లలు ఉన్నాయి. ఇక్కడి నుంచి కొద్దిగా పెద్ద పిల్లలు కనిపిస్తున్నాయి మీకు. సో వెనకాల తాడు వరకు మీకు ఈజీగా 24 అట్లా ఉంటాయి. యావరేజ్ మీద ఒక 23 కేజీలు అయినా వస్తాయి వెనకాల బ్యాచ్ వరకు. చిన్న పెద్ద అన్నీ కలుపుకుంటే ఒక 23 కేజీలు అయినా వస్తుంది. సో ముందర బ్యాచ్ వరకు 20 కేజీల లోపలే ఉంటుంది. అది కూడా ఒకసారి దగ్గర నుంచి చూపించుకుంటా పోతాను. ముందర బ్యాచ్ వరకు 20 కేజీల లోపల, అంటే ఒక 18, 17 నుంచి 18 అట్లా ఉండొచ్చు. అంటే ఒక 17 కేజీలు కూడా యావరేజ్ లైవ్ వెయిట్ వేసుకోవచ్చు మనం. ఇది ఎంత చెప్పినారో అడిగి తెలుసుకుందాం మనం ఒకసారి. ఏం చెప్పినారు నా? ఇది 53 పిల్లలు. కట్ట బేరం 24.5. 26,500 ఆస్కింగ్ ప్రైస్. 26,500 అనేది బేరం చెప్పినారు. కానీ పిల్ల పొట్టేళ్ళు 2 ఉన్నాయి దీంట్లో. పిల్ల కూడా ఉంది, పొట్టేళ్ళు కూడా ఉంది. 2 కూడా బాగానే ఉన్నాయి. ఇవి ఈసారి అటుపోతే ఆయన నన్ను కొడతాడు. ఇప్పటికి 3 సార్లు తిరిగాను ఇటు. సో చూస్తున్నారు కదా, ఈ పిల్లలు కూడా బాగున్నాయి. కానీ బెస్ట్ డీల్ ఇది. నేను ఇందాక చెప్పాను కదా, ఒక్క 10 నిమిషాల ముందర వచ్చి ఉంటే ఈ పిల్లలు మొత్తం నేను కొనేవాడిని. కుదరలేదు అది. సో ఈ బ్యాచ్ కూడా బాగుంది. ఇది 4 నెలలు 5 నెలల పిల్లలు ఉంటాయి. 4-5 months ఏజ్. 15 above 17-16 కేజీస్ యావరేజ్ లైవ్ వెయిట్. 16-15 కేజీల యావరేజ్ లైవ్ వెయిట్లో ఉంటుంది పిల్ల బాగానే ఉంది. 4-5 months ఏజ్. 4-5 నెలల పిల్ల అనేది పిల్ల బాగానే ఉంది. ఆ మధ్యలో పిల్లని చూద్దాం ఒకసారి. ఇదిగా వెళ్ళిపోతున్నా. సరే చూపించండి. పిల్లలు అయితే బాగానే ఉన్నాయి. యావరేజ్ మీద కూడా మనకు ఒక 15-16 కేజీల బరువు అనేవి పిల్లలు ఉంటాయి. పిల్లలన్నీ బాగున్నాయి, చూడడానికి బాగున్నాయి, పెంచుకోవడానికి చాలా నీట్గా ఉన్నాయి. పిల్ల ఎంత చెప్తారో అడిగి తెలుసుకున్నాం. ఈ పిల్లలు నిలబట్టడం లేదు, చాలాసేపటి నుంచి కుస్తీ పడుతున్నారు వీళ్ళు. ఈ కట్టని 15 కేజీలు 16 కేజీల యావరేజ్ లైవ్ వెయిట్లో ఉంది అన్న పిల్లని అన్నోళ్ళు గారం అడిగితే 24,000 అనేసారు ఒకేసారి. దెబ్బకు పారిపోయారు వీళ్ళు. 24,000. 16 కేజీస్ యావరేజ్ లైవ్ వెయిట్ పిల్ల. అసలు ఏం జరుగుతుందో మార్కెట్లో ఏం అర్థం కావటం లేదు. ఇంత ధరలు చెప్పినా కానీ తెల్లారేకాడికి పిల్ల ఉండటం లేదు. అది ఎలా కొంటున్నారో ఎట్లా కొంటున్నారో ఫైనల్గా ఎంత గమ్ముడిపోతుందో ఏం అర్థం కావటం లేదు. సో 24,000 అంటున్నారు ఈ బ్యాచ్ని. ఏం చెప్పాలో ఏం అర్థం కావటం లేదు. ఇక్కడెక్కడే పిల్ల ఉండాలా, ముందరికి వెళ్ళాలి నేను. సో ఈ పిల్ల కూడా చూడడానికి బాగానే ఉంది, కానీ ధర మాత్రం అదిరిపోతుంది అంటే.
సో ఈ 2 తాళ్ళ వరకేనా? ఇది తీసేస్తున్నావు. సో ఈ బ్యాచ్ వచ్చేటప్పటికి ఒక 18 కేజీస్ అట్టా ఉంటుంది. 18 కేజీస్ అనేది ఉంటుంది. ఇది ఒక 18 కేజీలు బరువు అనేది ఉంటుంది వెనకాల తాడు వచ్చేటప్పటికి. పిల్లలన్నీ బాగానే నీట్గా ఉన్నాయి ఇవి. ఒక 18 కేజీస్ ఇటు నిక్రంగా ఉండొచ్చు. ముందర ఉండే పిల్ల పడిపోయింది చూడు, అక్కడ మధ్యలో పిల్ల పడిపోయింది. సో మాది ఈ బ్యాచ్ వచ్చేటప్పటికి ఒక 15-16 కేజీల బరువుతోటి ఉంటుంది. అంతా ఒకే వరుసలో ఉన్నాయి పిల్లలు, మొత్తం ఒకే లైన్లో ఉన్నాయి. చిన్న పెద్ద అనేది కనిపించడం లేదు. ఆ చివరిలో ఉంది ఒక చిన్న పిల్ల. సో ఒకటి 16 కేజీల బరువుతోటి ఉంటుంది, ఒకటి 18 కేజీల బరువుతోటి ఉంటుంది. 2 తాళ్ళు అంటే 17 కేజీల యావరేజ్ లైవ్ వెయిట్లో ఉంటాయి. 17 కేజెస్ లైవ్ వెయిట్. సో ఈ 2 తాళ్ళు కలిపేసి 24.5 చెప్పారు. ఈ ఒక్క తాడు వెనకాల తాడు అయితే 26.5 చెప్పారు. ఇది 26,500 వెనకాల తాడు. ముందర తాడు 2 కలుపుకుంటే 24.5 బేరం చెప్పారు. నాకు పర్సనల్గా ఫోన్ చేసినప్పుడు 4 నెలల పిల్ల కావాలా 5 నెలల పిల్ల కావాలంటే ఇలా ఉన్నాయి ధరలు అనేసి చెప్తా ఉన్నాను. నేను ప్రతి ఒక్కరికి వీడియోలో చూపిస్తున్నాను. కొంతమంది సంతకు వచ్చేసి నువ్వు వీడియోలో 14,000 చెప్పినా 15,000 చెప్పినా అంటే ఒకసారి డేట్ చెక్ చేయండి. గత 6 నెలల నుంచి అసలు సంత రూపురేఖలే మారిపోయినాయి ధరల రూపంలో. ధరలు కిందకైతే లేవు ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ చూస్తే మీరు ధరలు ఏవైతే ఉంటున్నారో అలా కొనాలనుకుంటే సంతకు రండి, లేదంటే ఇక్కడ బేరాలు అనేవి సెట్ కావటం లేదు. ఇంకా సన్న పిల్లలు ఉన్నాయి. ఇటు పక్కకు వెళ్దాం. ఇది 2 నెలల పిల్లలు అలా ఉంటాయి. 2 మంత్స్ ఏజ్ పిల్లలు ఉంటాయి. ఈ పిల్లలే మనకు 15,000 అంటున్నారు. ముందుకు వెళ్దాం ఒకసారి. ఇవి ఒక 2 నెలల పిల్లలు ఉంటాయండి. మధ్యలో ఒక 4 పిల్లలు, 5 నెలల పిల్లలు, 4 నెలల పిల్లలు ఉన్నాయి. మిగతా అన్ని 2 నెలల పిల్లలు ఉన్నాయి. 2 మంత్స్ ఏజ్. ధర చెప్పటం లేదు. 2 నెలల పిల్లలు ఇవి. సో ఇక్కడ ఒక బ్యాచ్ కనిపిస్తుంది. దీంట్లో కూడా పిల్లలు పర్వాలేదు, అంతా ఒకే వెయిట్లో ఉన్నాయి. లైవ్ వెయిట్లో ఉన్నాయి, అంతా ఒకే వెయిట్లో ఉన్నాయి. సో ఒక 14-13 అనేది ఉండొచ్చు. ఇవి 13-14 కేజీస్ లైవ్ వెయిట్ ఉంటుంది. ఎంత చెప్తున్నారో అడిగి తెలుసుకుందాం. 13-14 కేజీస్ లైవ్ వెయిట్ 16,000. సో కట్ట 16,000 అనేది చెప్తున్నారంట. 16,000 ఆస్కింగ్ ప్రైస్. వెనకాల పిల్లల వరకు చాలా బాగున్నాయి, చాలా బాగా కనిపిస్తున్నాయి. ఇవి 4 నెలలు అట్లుంటాయి. 3 ఇవి కూడా ఉన్నాయి. 3 నెలల నుంచి 5 నెలల పిల్లలు ఉంటాయి. 16,000 అనేది బేరం చెప్తున్నారు. బేరం చేసే అవకాశం అయితే ఉంది. సో ఆ కట్ట అమ్ముడుపోయినట్టుంది అది. సో ఇక్కడ కూడా ఒక బ్యాచ్ కనిపిస్తుంది. ఈ బ్యాచ్ ఎవరిది? సో ఇది అక్కడి నుంచి అక్కడ దాకా ఉన్నట్టుంది, పెద్ద కట్ట ఉన్నట్టుంది ఇది. సో ఇది కూడా ముందర ఉండే పిల్లలు సన్నంగా ఉన్నాయి, మధ్యలో కొద్దిగా బాగున్నాయి, మళ్ళీ ఇక్కడ మీడియం సైజ్ ఉన్నాయి. సో ఇవి వచ్చేసి 15 కేజీస్ ఉంటాయి. ఈ 2 తాళ్ళు వచ్చేసి 15 కేజీస్ బరువు ఉంటాయి. 15 కేజీస్ బరువుతోటి ఉన్నాయి ఈ పిల్లలు. 15 కేజీల బరువుతోటి. అడుగుదాం ఒకసారి. సో ఈ 2 తాళ్ళు ఒక బ్యాచ్. ముందర వచ్చేసి 13-14 కేజీస్ లైవ్ వెయిట్ ఉంటాయి. 13-14 కేజీస్ లైవ్ వెయిట్ ఉంటాయి. మీరు ఒక్కరే కనిపిస్తున్నారైంది, మీ జత వాళ్ళు ఎవరు కనబడటం లేదు? ఏ రోజు కనబడటం లేదా? సరే ఇది వచ్చేసి మనకు 17,500 అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్తున్నారండి. 17,500 అనేది బేరం చెప్తున్నారు. బేరం చేసే అవకాశం అయితే ఉంటుంది. ఈ బ్యాచ్ పర్వాలేదు. 17,500 బాగానే ఉన్నాయి పిల్లలు. సో ఇవి వచ్చేసి ఒక 15 కేజీస్ బరువుతోటి ఉంటాయి. 15 కేజీల బరువుతోటి ఉంటాయి. ఇది ఎంత చెప్తున్నారు అడిగి తెలుసుకుందాం. ఏం చెప్పినారు బాబాయ్? ఏం చెప్పినారు బేరము? 22,000 అనేది బేరం చెప్తున్నారు. 15 కేజీల బరువుతోటి ఉంటాయి ఇవి. 22,000. దీంట్లో మీరు ఒకటి గమనిస్తే ముందర పిల్ల 17 అన్నారు, ఇది 22 అన్నారు. సో అవతల వ్యక్తి మనకు వీడియోలో చెప్పడం రాంగ్గా చెప్పి ఉంటారు. 22,000 బేరం చెప్తున్నారు దీనికి. 15 కేజీల బరువు. సో ఈ పిల్ల అమ్ముడుపోయినట్టుంది అన్నది. అడుగుదా? అమ్ముడుపోలేదు, కొన్నారు. వెనకాల పెద్ద పిల్లలు ఉన్నాయి. సో ఇవన్నీ పెద్దవి ఉన్నాయి. సో ఇవి సన్న పిల్లలు ఉన్నాయి. ఇవి 13-14 కేజీల బరువు. అంతా అట్టే ఉన్నాయి. మొత్తం మీద ఒక 15-16 కేజీలు వస్తాయి. ఆ 4 పిల్లలు వచ్చేసి 20 కేజీలు దాటుతాయి. ఎక్కడ ఫోన్ మోగుతుంది. ఆ 4 పిల్లలు వచ్చేసి ఒక 20 కేజీలు దాటుతాయి. మిగతా పిల్లలన్నీ 15 కేజీల లోపలే ఉన్నాయి. దారం ఎంత చెప్తున్నారో అడిగి తెలుసుకుందాం. ఈ ముందర తాడు వరకు అడుగుతున్నారు. 21,500 చెప్పాడు ఆయన. అవతల తాడు ఇక్కడ ఒక 5-6 పిల్లలు, ఈ పెద్ద పిల్లలు ఉన్నాయి. మిగతా అన్నీ మనకు ఒక 17-18 మొత్తం మీద చూసుకుంటే ఒక 17 కేజీలు వస్తుంది. ఇది యావరేజ్గా 21,500 అంటున్నారు బేరం. ముందర తాడు వరకే, ఈ పిల్లలు కలపకుండా. అవి ఈ పిల్లలు తీసేస్తే 17 కేజీలు అలాగే ఉంటుంది లైవ్ వెయిట్.
16 కేజీలు అటు ఉంటుంది. 21,500 అనగా చెప్తున్నారు బ్యాచ్. సో ఇవన్నీ సన్న పిల్లలు, ఇంకా చేతులు మారుతున్నాయి, ఇంకా ప్రాపర్గా మార్కెట్ అనేది సెట్ అవ్వలేదు. అంటే ఇంకా బయట నుంచి తీసుకుని వచ్చిన 5-10 పిల్లలు కొంటా ఉన్నారు, ఇంకా కట్టలు చేస్తున్నారు. ఇంకా ప్రాపర్గా కట్టలన్నీ చేసి మార్కెట్ అనేది కొనుగోలు అమ్మకాలు ఏం జరగలేదు. ఇంకా వచ్చిన దగ్గర నుంచి అతను 10 ఇతను 10 ఇలా కొంటూనే ఉన్నారు. ఇంకా మొత్తం పెద్ద కట్టలు ఇంకా ఏం చేయలేదు. చేసుండే కాడికి బేరాలు వినిపిస్తూ ఉన్నాయి, మిగతాయి నిలబడి ఉన్నాయి, ఇంకా కొంటూనే ఉన్నారు. ఇవి మరి 2 నెలల పిల్లలు ఉన్నాయి. మీవే అన్నా ఏం చెప్పినారన్నా? సో 14,500 ఆస్కింగ్ ప్రైస్, 14,500 అనేది బేరం చెప్తున్నారు. బేరాలు జరిగే అవకాశాలు అయితే ఉంటాయి. సో 2 మంత్స్ దో మైనాక 2 నెలల పిల్ల అనేది ఇది ఖచ్చితంగా ఉంటుంది. ఇది 2 మంత్స్ ఏజ్. సో ఇక్కడికి ఈ వీడియో ఆపుదాం, మళ్ళీ తెల్లారినాక ఉంటే ఏదైనా చూద్దాం. ఇదేంటి బ్యాచ్ అమ్ముడిపోయిందనా? ఎటు పక్కకి తీసుకుని పోతున్నారు ఈ గ్యాప్లో. సో ఇక్కడికి ఒక రకమైన వీడియో వచ్చింది. పొద్దున తెల్లారుజామున మిగిలి ఉంటే ఇంకో వీడియో తీసుకుంటాను, లేదంటే ఆపేద్దాం. అటు పక్కకు పోయేసి ఒంగోలు పిల్లలు అనేటివి ఏదైతే ఉన్నాయో ఆ ధరలు ఒకసారి వినేసి వస్తాం పోయేసి. ఆ వీడియో సపరేట్ వీడియో వస్తుంది. ఈ బ్యాచ్ని ఇప్పుడే కదా అడిగింది, సో ఇప్పుడే అడిగిపోయాం. సో ఇక్కడితోటి వీడియో ఆపి ఇక్కడి నుంచి మళ్ళీ ఈ ఒంగోలు పిల్లలు అనేటివి ఉంటాయి కదా, వాటి ధరలు ఇంకా ఆకాశానికి వెంటుతున్నాయి. అవి వెళ్ళి అవి కూడా చూసుకుని వద్దాం. అవి పార్ట్ 2లో పెడదాం మనం.